శాంతి శాంతి శాంతి. ఇతరుల మనస్సులో నొప్పి, డోంట్ హర్ట్ ఎనీబడి. సత్యము ప్రియము హితము అయిన భాషణము, వేదాధ్యయనమనర్చుట, అండర్లైన్. ఈ భూమి మీద పుట్టినందుకు, ముఖ్యంగా భారతదేశంలో పుట్టినందుకు వేదాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. టైం లేదంటున్నాం మనం. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా మోక్షప్రదం జ్ఞానినా. నిత్య జీవన విధానంలో ఎదురయ్యే అనేక ప్రశ్నల సమాధానాల సమాహార మాలిక జీవన గీతకి స్వాగతం. మనకి అనేక రకాలుగా అనారోగ్యానికి హేతు అవడానికి కారణం ఏంటి తెలుసా? అనారోగ్యానికి ఈ కారణాలు భాష, వచోగుణ సంబంధమైన దోషమే, భాషా దోషాలే. మంచి భాష మాట్లాడండి. అనేక రకాలుగా మన అనారోగ్యాలు పాలవడానికి ప్రధానమైన కారణం మంచి భాష మాట్లాడుకోకపోవడమే. మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బొవ్వ కన్నా, రసదాడి కన్నా, పనస తొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది. అదే మన తెలుగు భాష. అంత ఇది మాట్లాడుతున్నప్పుడు అటు ప్రతిపదానికి అర్థం ఆలోచించేంత గ్యాప్ లేకపోవచ్చు, కానీ వింటున్నప్పుడు మనకు బోళ్ళంత మాధుర్యం ద్వారా శక్తి. మీరు పిచ్చి పాట వినడం ద్వారా కూడా ఆ శక్తిహీనత మనకు. ఇట్లా మొహం పెట్టుకుని ఆ పాడేవాడు ఇలాగే పాడుతుంటా అంటాడు, పాడుతా తీయగా సల్. ఈ పాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఓ పిచ్చి పాట పాడుతున్నప్పుడు పాడేవాడు ఎక్స్ప్రెషన్ ఒకసారి వీడియో తీయండి. కాబట్టి పిల్లలు, మీరు మీ పిల్లల్ని మంచి పాటలు నేర్పించండి, మంచి భాష నేర్పించండి. మంచి భాష వల్ల ఎంత ప్రయోజనం ఉందో, చెడ్డ భాష వల్ల అంత ఆరోగ్యానికి నష్టం ఉంది. ఏ భాష మాట్లాడుతున్నావో తద్వారా, ఆ భాష మాట్లాడడం ద్వారా ఆ భాషకు సంబంధించిన గౌరవమే నీకు వస్తుంది. మంచి భాష మాట్లాడు, మంచి గౌరవం. మీరు చాలా 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 ఛానల్స్లో చూడండి, ఎక్కువగా బూతు పాటలు పాడేసిన గాయకులు, వాళ్ళ కెరీర్లో ఎక్కువ బూతు పాటలు పాడేసిన గాయకులు ఆ వేదిక మీద ఎంత అద్భుతంగా మాట్లాడినా బాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుందే తప్ప ఆ మాటల్లో శక్తి ఉండదు. అండర్లైన్. జాతిని నడిపించే శక్తి ఉండదు, జాతిని జాగృతం చేసే శక్తి ఉండదు, అసలు నీతి చెప్పే హక్కు ఉండదు. చెప్పేస్తారంతే. నా కెరీర్లో ఎప్పుడు నేను అలాంటి పాటలు పాడకపోవడం వల్లే నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మంచి భాషకి అంత సంస్కారం ఉంటుంది, సంస్కారానికి అంత శక్తి ఉంటుంది, అంత ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆచరించని వాడు మాట్లాడితే అది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది తప్ప అందులో శక్తి ఉండదు. ఇంకొకటి, ఈ భాష, ఫేస్బుక్ చూడండి, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇలాంటి వాటిల్లో దయచేసి ఇతరులని అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావిచ్చే పోస్టింగ్లు పెట్టద్దు. ఇవాళ ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు దాన్ని. వాడెవడో అక్కడ తీసుకెళ్ళి మెడ విరిచేసి, వాడిని మెడ కోసేసి ఆ పక్కన పడేసే పోస్టింగ్లు పెట్టేస్తుంటారు. ఆ రోజంతా చాలామంది, కొన్ని వేల మందికి పొరపాటున అన్యాపదేశంగా ఏమంటారు, యథాలాపంగా అలా చూస్తే ఆ రోజంతా వాళ్ళ మనసంతా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప్ప ఉచ్యతే. దాని గురించి ఎంత మాట్లాడుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు. భాషకున్న గొప్పతనాన్ని గుర్తించండి, వాంగ్మయానికున్న శక్తి గుర్తించండి. దాన్ని మీలో ప్రవేశపెట్టుకోవడానికి నిరంతర అధ్యయనం చేయండి. పేపర్లు చదవండి, మంచి భాష నేర్చుకోండి, మంచి భాష పిల్లలకు నేర్పించండి. మాతృభాష మృత భాష అయిపోయే స్థితిలో ఉంది. కాబట్టి అండర్లైనింగ్ పాయింట్ పిల్లలకి చెప్పాల్సింది ఏమిటంటే, భాష వల్లే నీకు సంస్కారం ఏర్పడుతుంది. యేసుదాసుకి ఎందుకంత సంస్కారం? అన్ని జీవితం అంతా కీర్తనలే పాడాడు కాబట్టి. ఘంటసాల గారికి ఘంటసాల గారు అంటే ఎందుకంత గౌరవం? అన్నీ ఇలాంటివే పాడాడు కాబట్టి.
డబ్బులు వస్తున్నాయి కదా అని పిచ్చిపాట పాడితే డబ్బులు వస్తాయి, కానీ ఉన్న క్యారెక్టర్ పోతుంది. దానివల్ల సమాజంలో నువ్వు చెప్పే శక్తి పోతుంది. చివరికి దేవుడు లాంటి ఒక ప్రతిభను చూసే ఒక అద్భుతమైన భాగ్యాన్ని జనాలు కోల్పోతారు. నేను పాడకపోతే ఇంకోటి ఎవడో పాడేస్తాడు, ఈ డబ్బులు వాడికి పోతాయి, అవకాశం వాడికి పోతుంది, ఆ తర్వాత నాకు వచ్చే అవకాశాలు పోతాయి అని అంటే, అవకాశాలు పోతే ఏమిట్రా? నువ్వు నిలబడవలసింది మంచి మాటల ద్వారా నిలబడండి. ఐదు 5,000 సంవత్సరాల క్రితం మతాలేవీ ఆవిర్భవించని కాలంలో ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని దేశకాల జాత్యాదులకు అతీతంగా ప్రపంచ మానవాళికి చేసిన జ్ఞానోపదేశమే భగవద్గీత. భారతదేశంపై, సనాతన ధర్మంపై, సంస్కృతిపై అనేకులు ఎన్నో దాడులు చేసిన అధ్యాత్మ జ్ఞానం, ధర్మం ఎప్పటికప్పుడు భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచీకరణ పెను తుఫానుకి భారతీయ సంస్కృతి జ్యోతి రెపరెపలాడుతున్న తరుణంలో ప్రపంచ మానవాళిని జాగృతం చేసి జ్ఞానపథం వైపు నడిపించిన అనేక మంది జ్ఞానుల స్ఫూర్తితో సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహోత్కృష్టమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు తెలుగు గాయకుడు. ఆ యజ్ఞమే సంపూర్ణ భగవద్గీతా గానం. ఆ గాయకుడే గంగాధర శాస్త్రి. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. ఉత్తములు దేనినాచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది. ఇది భగవద్వాక్యం. తెలుగునాట ఘంటసాల అనే గంధర్వ గాయకుడు భగవద్గీతలోని ఎంపిక చేసిన 106 శ్లోకాలను భక్తి రసోత్కృష్టంగా గానం చేసి తెలుగు జాతికి అందిస్తే, గీతాశాస్త్రమును ఎవరు పఠింతురు వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఆ అమర గాయకుని స్ఫూర్తితో తెలుగు గాయకుడు ప్రారంభించిన ఈ గీతాగాన యజ్ఞాన్ని తెలుగు గాయకుడే పూర్తి చేయాలనే సంకల్పంతో 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతను తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసే లోక కళ్యాణ యజ్ఞం ప్రారంభించాడు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం. స్వరరాగ భావయుక్తంగా గంగాధర శాస్త్రి
హృదయరమ్యంగా గానం చేశాడు. నానాశాస్త్ర రహస్య శాఖమరతిక్షాంతి ప్రవాలాంకితం. ఉచ్చారణ కూడా దక్షత కలిగి ఉంది. కృష్ణాఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం. సంస్కృత శబ్దాలు, మహాప్రాణాలు ఎక్కడో ఇవన్నీ గమనించి ఒక కృషి చేసి తపస్సు చేశాడు. మోక్షప్రదం జ్ఞానినాం. సంగీతంలో అమ్మా నాన్నలే అతనికి తొలి గురువులు. పాటే అతనికి ప్రాణమయ్యింది, ప్రయాణమయ్యింది. బాల గంగాధరుడు ఘంటసాలకి ఏకలవ్య శిష్యుడయ్యాడు. ఘంటసాల పాటే బాల్యంలో అతనికి స్వరసాధన అయ్యింది. శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి. చంద్రకళాధరి ఈశ్వరి దినిసని ధనిస మపదనిస ధనిస ధనిస ధనిస. చంద్రకళాధరి ఈశ్వరి. ఆ పాటే అతనికి బంగారు బాట అయ్యింది. ఘంటసాల పాటే అతన్ని పాత్రికేయుణ్ణి చేసింది. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. ఘంటసాల పాటే అతన్ని సంపూర్ణ భగవద్గీతా గాన మార్గంలోకి నడిపించింది. అతని జన్మను చరితార్థం చేసింది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా సంపూర్ణంగా గానం చేసి అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. ఒక్కొక్క సంగతి ముత్యాలలో ఒక్కొక్క సంగతి క్లియర్గా ఉంది, మాటలు స్పష్టంగా ఉన్నాయి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో. ఎక్స్ప్రెషన్స్, భావం అన్ని విధాలా చాలా బాగుంది. ప్రతి వాళ్ళు ఈ భగవద్గీత ఇంట్లో పెట్టుకుని తీరాలి. మహత్కార్యాలు త్రుటిలో నెరవేరవు. ఒక ప్రామాణిక గ్రంథాన్ని ప్రామాణిక స్థాయిలో రూపకల్పన చేయడం అంత సులభం కాదు. శ్లోకాలలోని పరమార్థం గ్రహించాలి, దానికనుగుణంగా స్వరకల్పన చేయాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా పాడాలి, పాత్రలకు తగిన విధంగా తాత్పర్యం చెప్పాలి, తదనుగుణంగా నేపథ్య సంగీతం సమకూర్చుకోవాలి. మొత్తంగా వినే శ్రోతకి శ్రీకృష్ణార్జున సంవాదం కళ్లకు కట్టినట్టుగా వినిపించాలి. అంతెందుకు, భగవద్గీత ఆత్మ ప్రతిబింబించాలంటే తానే గీతవ్వాలి. గంగాధరుడు అలాగే అయ్యాడు. కంఠస్వరంలో మంచి సంగీతం స్వయంగా ఉంది, నేర్చుకున్న విద్య ఉంది, శాస్త్రం ఉంది, ఉత్తమంగా ఉన్నాయని చెప్తాను. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. గంగాధర శాస్త్రి గారు గల భగవంతుడి నోటిలోంచి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినప్పుడు ఆయన ఎలా పాడారో ఊహించి దానికి చక్కని సంగీతం అమర్చినందువల్ల ఈ భగవద్గీత ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపకారపడుతుంది. గీతాగానమే
తన ఆశ, శ్వాస, ధ్యాస, సర్వస్వం అయిన గాన గంగాధరుడికి దైవబలంతో పాటు గురువుల కటాక్షం కూడా లభించింది. అందుకే 7 ఏళ్ల ఈ మహాయజ్ఞం ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని ఆదర్శవంతమైన స్థాయిలో పూర్తి చేసుకొని ఆ 7 కొండల శ్రీనివాసుని ఆశీస్సులు పొందగలిగింది. ఇటువంటి ఉత్తమోత్తమైన కార్యాన్ని చేస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారికి మా యొక్క ಪರಿಪೂರ್ಣమైన ಆಶೀಸ್ಸುಗಳು అందజేస్తున్నాం. ನಮ್ಮ ಗಂಗಾಧರ ಶಾಸ್ತ್ರಿಗಳು ತಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಗೀತಾ ಗಂಗೆಯನ್ನು ಧರಿಸಿ ಅದು ನಾಡಿಗೆ ಹರಿಸುವಂತಹ ಅಪೂರ್ವ ಕಾರ್ಯ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. భగవంతుడు తన దివ్య అనుగ్రహంతో ఈ మహోద్యమాన్ని సఫలం చేయుగాక. గీతాగానంలో మార్గదర్శి అయిన ఘంటసాలను గౌరవిస్తూ ఆయన పాడిన 106 శ్లోకాలను యథాతథంగా పాడి తర్వాత తరాల వారికి కూడా ఘంటసాల గీతా మాధుర్యాన్ని అందించడం గంగాధర శాస్త్రి గురు భావనకి, సంస్కారానికి నిదర్శనం. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత. శివుడు గరళకంఠుడైతే లోకానికి అమృతాన్నిచ్చాడు. అలాగే గంగాధరుడు తెలుగు లోకానికి అమృతసారమైన భగవద్గీతను దర్శింపజేయించడం అతని జన్మ ధన్యం. గంగాధర్ సనాతన ధర్మ సంస్థాపన మహోద్యమంలో ఒక విశిష్టమైన పాత్రని భవిష్యత్తులో పోషించబోతున్నాడు. యథార్థమైనటువంటి సత్యము. పాండవా, నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. 7 సంవత్సరాల ఈ గీతాగాన యజ్ఞంలో 100 మందికి పైగా పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, అనేక మంది సౌజన్యమూర్తులు, భగవద్బంధువులు రుద్విక్కులయ్యారు. ఘంటసాల గారి భగవద్గీత రికార్డింగ్లో పాల్గొన్న వారిలో 4 సాంకేతిక నిపుణులు ఈ సంపూర్ణ గీతాగాన యజ్ఞంలోనూ పాల్గొనడం విశేషం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం. ఇప్పటి వరకు నేను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇన్ని లాంగ్వేజెస్లో సౌండ్ ఇంజనీర్గా స్టీరియో మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ రికార్డింగ్ చేసింది. మోర్ దాన్ 500 సినిమాస్. నా లైఫ్లో ఈ భగవద్గీత చేయడం ఒక పెద్ద భాగ్యంగా అనిపిస్తుంది నాకు. చాలా సాధన చేసి మంచి రీసెర్చ్తో చేసినటువంటి కృషిగా భావన కలుగుతుంది. ప్రతి ఇంటిలోనూ కులం, మతం, వర్గం, ప్రాంతం విభేదాలకి తావు ఇవ్వకుండా అందరూ వినవలసినటువంటి, ఉంచుకోవలసినటువంటి భగవద్గీత సీడీ ఇది. దీన్ని ఇంత గొప్పగా రూపొందించినటువంటి గంగాధర్ గారికి వ్యక్తిగతంగా అలాగే తానా సంస్థ తరపున ఆయనకి హార్దికమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదా. నేను ఏఆర్ రెహమాన్ దగ్గర ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పుడు దాకా చాలా పిక్చర్లు వాయిస్తున్నాను. ఆయన రికార్డింగ్ అన్ని వదిలేసి ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. చాలా బాగా గ్రాండ్గా జరిగింది. కర్మయోగేన చా. గంగాధర శాస్త్రి గారు ఆయన చాలా వేరియస్ రాగాల్లో, మొత్తం మనకి 72 మేళకత్తులు ఉంటే ఆ అన్ని రాగాల్లోనూ, మొత్తం అన్ని రాగాల్లోనూ వాటి జన్య రాగాలు 700 శ్లోకాలు అంటే 1 కాదు 2 కాదు. నాకు తెలిసి రిపీట్ అయిన రాగాలు చాలా తక్కువ. కొత్త కొత్త రాగాలు తీసుకుంటూ చాలా ప్రయోగాత్మకంగా, వినసొంపుగా ఇది ఒక మ్యూజికల్ మెడిటేషన్. కర్ణాటక శాస్త్రీయ, హిందుస్థానీ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ భగవద్గీత గానం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున
తిష్టతి. శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్ళేట్టుగా సాగుతుంది. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. Way you recited is so beautiful, enchanting. God bless you. ఇంత గొప్పగా ఉన్న ఒక పాట నేను ఇంతవరకు వినలేదు. గంగాధర్, మీ కుటుంబానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి ఈ లోకానికి అందిన దివ్య సందేశం. గీతను ఒక్కసారి పఠిస్తేనే అద్భుత ఫలితాలు లభిస్తాయని మహాత్ములు చెబుతుంటే, ప్రామాణికత కోసం రికార్డింగ్ దశలో కొన్ని వందల సార్లు గీతను గానం చేసిన గంగాధర శాస్త్రిలో భగవద్గీత ఓ గొప్ప మార్పునే తీసుకువచ్చింది. మత గ్రంథంగా కాక జ్ఞాన గ్రంథంగా చూడాల్సిన ఈ విశ్వజనీన గీతని, గీతా సారాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్లాలనే మరో లక్ష్యాన్ని ఏర్పరిచింది. ఆ లక్ష్యానికి రూపమే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్. సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదు అని భావించే గంగాధర శాస్త్రి భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే గీతా ప్రచారంతో విద్యార్థులను, యువతరాన్ని జాగృతం చేస్తున్నారు. ఇది మరణగీత కాదు, జీవన గీత అని చాటుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో జనవాహినికి దగ్గరయ్యారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కేంద్రంగా తెలుగునాట భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే పరమ లక్ష్యంగా భగవద్గీత ఫౌండేషన్ కృషి చేస్తుంది. ఆయన నేర్చుకున్నది నలుగురికి పంచిపెట్టాలని, ఈ ఆనందాన్ని, అనుభూతిని అందరికీ ఇవ్వాలని కోరుకున్నారో అది 100% కాదు, 150% కృతకృత్యులయ్యారని నేను మనసారా అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జగద్గురు ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హ్యాస్టింగ్స్ వంటి ఎంతో మంది మహాత్ములు గీతని మత గ్రంథం కాదని, ఉత్తమ జీవన విధాన గ్రంథమని, మనిషిని ఉన్నతమైన లక్ష్యం వైపునకు నడిపించగలిగే శక్తివంతమైన గ్రంథమని చాటారు. అందుకే భగవద్గీత ఫౌండేషన్ భగవద్గీతా గానాన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించే లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. ఇంతటి మహోత్కృష్టమైన గీతాగాన యజ్ఞం చేసే భాగ్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మకు, సాకారం చేసిన ఎందరో భగవద్బంధువులకు అనంతకోటి వందనాలు. చూశారు కదండి ఈరోజు జీవన గీత. మరిన్ని మంచి విషయాలతో తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. జయ శ్రీకృష్ణ. తమసో మా జ్యోతిర్గమయ